సారంగ దర్యా గురించి కొత్తగా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారు? కొత్తగా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఈ సినిమాకి ఎంత అయింది అంత అయింది ఎక్కడ తీసాం అక్కడ తీసాం అని ఏం చెప్పదలుచుకోలేదు. సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, అది బాగా తీశారు కాబట్టి చూసి సక్సెస్ చేస్తే ఇలాంటి కొన్ని మంచి సినిమాలు ఇంకా వస్తాయి. ఖచ్చితంగా చూస్తారు సార్, ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్. మూవీ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది. అండ్ అందులోనూ ఒక అమ్మాయిని ట్రాన్స్ ఉమెన్ గా చూపించడం, దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, హోల్ ఇండియా తెలుగులోని. సో దిస్ ఇస్ అబ్బాయిలు చాలా మంది తెలుగు మూవీస్ లో చేశారు కానీ అమ్మాయి చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ హోప్ ఈ పైగా మీరు ఫస్ట్ టైం యాంకరింగ్ చేయటం, అది ఇంకా నేను కూడా ఫస్ట్ టైం హోస్టింగ్ చేస్తాను. నాకు కూడా భయంగానే ఉంది. సీనియర్ ఆర్టిస్టుల ముందు ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నాను, పుట్టక ముందు నుంచి మీరు సినిమాలు చేస్తున్నారు సార్. మిమ్మల్ని చూస్తూ పెరిగాను సార్ నేను సినిమాల్లో. చిన్నప్పుడు మీరు వస్తే భయపడిపోయేవాళ్ళం, మై గాడ్ వీళ్ళని వచ్చారు. నేను కూడా స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను యాక్ట్ చేసే స్టార్టింగ్ లో. చెప్పలేదు ఎప్పుడు, తర్వాత ఇది ఫన్నీ ఫీల్ అని వదిలేసావా? ఎవరు అలా మీ గురించి థింక్ కూడా చేయరు సార్. సో ఈ మూవీలో మంచి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి సాంగ్స్ ఉన్నాయండి. ఎబెనేజర్ పాల్ అని మా మ్యూజిక్ డైరెక్టర్. సో హి ఇస్ ద మ్యూజిక్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏముంది ఈ మూవీలో? నా మూవీలో ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఒక సాంగ్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా కనెక్టింగ్ గా ఉంటుంది సాంగ్. చాలా బాగుంటుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫిల్మ్. ఓకే. అండ్ ఎన్ని డేస్ పట్టింది అంటే మీరు ఆ క్యారెక్టర్ లోకి రావడానికి? కానీ అంటే నేను ఇదే అని మీకు మీరు తెలుసుకొని ఈ మూవీ చేయటం కానీ అలా ఎన్ని డేస్ పట్టింది? డైరెక్టర్ గారు కథ చెప్పగానే వెళ్ళిపోయింది అందులోకి. అవునా, నైస్. సో